ఒక పని మీద అయితే మేము స్టార్ట్ అవుతున్నాము, బయటికెళ్తున్నాము ఇప్పుడు. సో, వినాయక చవితి కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంటద్ది అని అనుకుంటున్నాము. కానీ చూద్దాం ఎంతవరకు ట్రాఫిక్ ఉంటద్దో అనే స్టార్ట్ అయ్యాము. సో, చూద్దాం ఎట్లా ఉంటుందో ఒకసారి. చూడండి అసలు ట్రాఫిక్ అయితే స్ట్రక్ అయిపోయింది. కొంచెం కూడా ఒక్క వెహికల్ కూడా మూవ్ అవ్వడం లేదు. సో ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఎట్లా ఒకటి వర్క్ కంప్లీట్ చేసుకొని వద్దామని ఇంకా మూవ్ ఆన్ అవుతున్నాము. సో ఇదైతే మా ఏరియా విగ్రహం అండి. చూడండి ఎలా డెకరేట్ చేశారో. నేనైతే ఇప్పుడే చూడ్డాము. సో పాపనైతే తీసుకురాలేదు, ఈ ట్రాఫిక్లో తనని ఎందుకు స్ట్రగుల్ చేయడం అని చెప్పి మేమే వచ్చాము. అసలు వన్ వే చేసి అస్సలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా అసలు ట్రాఫిక్ అనేది ఉంది. ఎక్కడైనా ఉట్టి కొట్టడం లేకపోతే ఈ ఆర్కెస్ట్రా అలా పెట్టేస్తున్నారు ప్రతి ఒక్క చోట. ఆర్కెస్ట్రా లేకపోతే ఉట్టి కొట్టడం. ఏ వీధి 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 తిరిగి వెళ్ళాలనుకున్నా కూడా అన్ని చోట్ల విగ్రహాలు పెట్టేస్తున్నారు. అసలు పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫెస్టివల్ని. ఫుల్ మొత్తం ఊరంతా కలర్ఫుల్గా ఉంది అసలు. చాలా లైటింగ్ అండ్ ప్రతి ఒక్క సందు కూడా భలే లైటింగ్ ఉందండి. అసలు చూస్తుంటేనే చాలా బాగుంది. ఆ లైటింగ్కి ఎంత బాగుందో అసలు ఊరంతా. సో ప్రతి ఒక్క సందు తిరిగినా కూడా ఇట్లాంటివే లైటింగ్, ఏదో ఒకటి ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది. లైక్ అన్నదానం సంథింగ్ జరుగుతూనే ఉంది, ఉట్టి కొట్టడం. ఇంకా రోడ్డు మీద వస్తే ఆర్కెస్ట్రా, ఇంకేమైనా సంథింగ్ ఇంకొక ప్రోగ్రామ్స్ అని అలా జరుగుతూనే ఉంది. సో ఫైనల్గా అయితే కొంచెం ఒక్క వే అయితే ఖాళీగా ఉంది. సో మా పని అయితే చేసుకొని ఇంకా రిటర్న్ హోమ్కి వస్తున్నాము. సో రిటర్న్ హోమ్కి వచ్చేటప్పుడు కూడా కొంచెం ట్రాఫిక్ ఉంది. ఇంకా పోని ఇంకా ఈ 2 days అయితే ఇంకా ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇంకా 5 days పట్టద్దేమో ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అవ్వడానికి. సో మేమైతే ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. ఎట్లాగో ఆ ట్రాఫిక్లో నుంచి బయటపడి ఫైనల్గా ఇట్లాగా కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. అండ్ ఎక్కడ చూసినా కూడా ఆర్కెస్ట్రా లేకపోతే ఉట్టి కొట్టడం ఈ ప్రోగ్రామ్సే ఎక్కువ ఉన్నాయి. అండ్ అయితే పిల్లలు డ్యాన్స్ అయితే భలే వేస్తున్నారు. ఈ ఉట్టి కొట్టేటప్పుడు ఇలాంటప్పుడు అయితే పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువగా పిల్లలే కనిపిస్తున్నారు. ఎట్లాగో ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్ అయిపోయాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్తగా వీడియోస్, ఇంకెలాంటి వీడియోస్ కావాలో అప్లోడ్ చేస్తాను. బాయ్ అందరికీ.